హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం మలయాళం మూవీ అయిన కిలోమీటర్స్ అండ్ కిలోమీటర్స్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీరు నాతో కాంటాక్ట్ అవ్వాలన్నా లేదా ఏదైనా మూవీని రికమెండేషన్ చేయాలన్నా ఇన్స్టాగ్రామ్ ద్వారా నాకు మెసేజ్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలి అంటే ఇప్పుడు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకునంటే నా కోసం ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే యూట్యూబ్లో బగ్ ఉంది, అందుకే చాలామందికి నోటిఫికేషన్ వెళ్ళడం లేదు. మీరు నేను చెప్పినట్టు చేస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సో నా కోసం, మన ఛానల్ కోసం ఈ ఒక పని చేసేయండి. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే, తలనాడు అనే విలేజ్లో జోస్మన్ తన ఫ్యామిలీతో కలిసి జీవిస్తుంటాడు. జోస్మన్ వాళ్ళ నాన్న జోస్మన్ చిన్నప్పుడు చనిపోయి ఉంటాడు. ఇప్పుడు ఇంటికి పెద్ద దిక్కు జోస్మనే. జోస్మన్ వాళ్ళకి చాలా అప్పులు ఉంటాయి. దానికి తోడు చెల్లి కాలేజ్ ఫీజు అని, బ్యాంక్ లోన్ అని, ఇలా చాలా ఖర్చులు ఉంటాయి. జోస్మన్ డబ్బులు సంపాదించేందుకు పెయింటింగ్ వర్క్, ప్లంబింగ్ వర్క్, ఎలక్ట్రీషియన్ వర్క్, డ్రైవర్ వర్క్, మెకానిక్ వర్క్, ఇలా చాలా పనులు చేస్తుంటాడు. అయినా కూడా ఆ డబ్బులు వాళ్ళ ఖర్చులు కూడా సరిపోవు. జోస్మాన్ ఇంకో 1 మంత్లో బ్యాంక్ లోన్ మొత్తం కట్టేయాలి, లేకపోతే బ్యాంకు వాళ్ళు వాళ్ళ ఇంటిని సీజ్ చేస్తారు. ఇంకో పక్క నా చెల్లి కాలేజ్ ఫీజు కట్టాలి. ఈ సమస్యలన్నీ తీరాలి అంటే డబ్బులు కావాలి. ఆ డబ్బు ఎలా సంపాదించాలో జోస్మాన్కి అర్థమే కాదు. అప్పడుగుదామన్నా ఊర్లో తనకు తెలిసిన అందరి దగ్గర తను ఆల్రెడీ అప్పు చేసింటాడు. తను ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు తన ఫ్రెండ్, నీ బైక్ అమ్మడం తప్ప ఇంకో వేరే దారి లేదు అంటాడు. జోస్మాన్కి తన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆ బైక్ వాళ్ళ నాన్నది. తను పుట్టినరోజునే వాళ్ళ నాన్న ఆ బైక్ కొనుక్కుంటాడు. అందుకనేమో తనకి ఆ బైక్ రిలేషన్ చాలా బాగుంటుంది. ఇంకా వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత తను ఆ బైక్లోని వాళ్ళ నాన్న చూసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు తనకి డబ్బులు కావాలి అంటే తన బైక్ అమ్మడం తప్ప వేరే మార్గమే ఉండదు. తను ఆ సిచ్యువేషన్లో కూడా బైక్ అమ్మాలా వద్దా అని చాలా ఆలోచిస్తాడు. బాగా ఆలోచించి బైక్ అమ్మాలని ఫిక్స్ అవుతాడు. తను బైక్ అమ్మేద్దామని వెళ్ళినప్పుడు తనకు తెలిసిన ఒక లాడ్జ్ ఓనర్ ఫోన్ చేసి నా దగ్గరికి వెంటనే రా అంటాడు. జోస్మాన్ తనని వచ్చి కలిసి విషయం ఏంటో చెప్పు అంటాడు. అప్పుడు తను ఒక ఫారినర్ చూపించి, తన పేరు ఖ్యాతి, తను క్యాసినో గేమ్లో లాటరీ గెలుచుకొని వరల్డ్ మొత్తం ట్రావెల్ చేసింది. ఇక మిగిలింది ఇండియా ఒకటే. ఇప్పుడు తను ఇండియా మొత్తం రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లో తిరగాలనుకుంటుంది. నువ్వు నీ బైక్లో తనని ఇండియా మొత్తం తిప్పితే డబ్బులు బాగా సంపాదించుకోవచ్చు అంటూ, ఇప్పుడు తను తాగుతున్న కోకోనట్ వాల్యూ 500 రూపీస్. ఆ లెక్కను ఆలోచిస్తే నువ్వెంత సంపాదించుకోవచ్చు ఒకసారి ఆలోచించు అంటాడు. జోస్మాన్ తన అప్పులు మొత్తం తీరిపోతాయని ఆ పనికి ఒప్పుకుంటాడు. జోస్మాన్ ఖ్యాతి ఇద్దరు ట్రావెలింగ్కి బయలుదేరతారు. జోస్మాన్కి ఖ్యాతి మాట్లాడే భాష అర్థం కాదు. తనతో మాట్లాడేందుకు స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ తీసుకుంటాడు. ఖ్యాతికి చాలా పొగరు, ఎవరితో సరిగ్గా మాట్లాడదు. ఇంకా జోస్మాన్తో అయితే చెప్పాల్సిన పనే లేదు. తనని ఎప్పుడు డ్రైవర్ అని పిలుస్తుంటుంది. ఖ్యాతి రోడ్ సైడ్ ఫుడ్డే తినదు. తనకి ఎప్పుడు తను హైజీనిక్ అనుకునే హైజీనిక్ ఫుడ్డే కావాలి. ఖ్యాతికి ఇండియాలో చాలా విషయాలు నచ్చవు. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఒక సినిమా థియేటర్ ముందర ఒక పిల్లాడు అడుక్కుంటూ ఉంటాడు. అక్కడ ఉండే అందరూ వాళ్ళ హీరో కటౌట్కి పాలు పోస్తుంటారు, కానీ ఆ పిల్లాడి గురించి అసలు పట్టించుకోరు. జోస్మాన్ ఖ్యాతిని రోజు తిప్పుతూ డబ్బులు సంపాదించి ఇంటికి పంపిస్తుంటాడు. జోస్మాన్కి ఖ్యాతి బిహేవియర్ అసలు నచ్చదు, కానీ డబ్బుల కోసం తనని భరిస్తూ ఉంటాడు. అలాగే తనని మోసం చేసి ఎక్కువ డబ్బులు సంపాదిస్తుంటాడు. ఒకరోజు ఖ్యాతి జోస్మాన్తో మాట్లాడుతూ, నీకు ట్రావెలింగ్ అంటే ఇష్టమా? అస్సలు నువ్వు ఈ ట్రావెలింగ్కి ఎందుకు వచ్చావని అడుగుతుంది. దానికి జోస్మాన్, నాకు ట్రావెలింగ్ అంటే పెద్దగా ఇష్టం లేదు, నా ఫ్యామిలీ కోసం డబ్బులు సంపాదించాలని ఈ ట్రావెలింగ్కి వచ్చా అంటాడు. అప్పుడు ఖ్యాతి, నీకు బుద్ధి లేదు, ఇక్కడ ఎవరు డబ్బులు వాళ్ళు సంపాదించుకొని ఎంజాయ్ చేయాలి. నీ చెల్లెలికి కాలేజ్ ఫీజు కావాలి అంటే స్కాలర్షిప్ అప్లై చేసుకోమని అంటూ, నాకు చాలామంది స్టెప్ బ్రదర్స్ ఉన్నారు, అలాగే నేను మా అమ్మతో మాట్లాడి 7 సంవత్సరాల పైన అయిపోయింది అంటుంది. దానికి జోస్మాన్, ఇండియాలో అలా ఉండదు, ఇక్కడ రిలేషన్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది అంటాడు. ఖ్యాతి అకౌంట్లో బ్యాలెన్స్ అయిపోయి ఉంటుంది. అందుకు తను రాజస్థాన్కి వెళ్ళిన తర్వాత యూఎస్కి వెళ్ళిపోవాలనుకుంటుంది. దారిలో ఇద్దరు ఒక చెరువు దగ్గరికి వెళ్తారు. ఖ్యాతి స్విమ్మింగ్ చేయడం కోసం అవుటర్ వేర్ విప్పేసి వాటర్లోకి వెళ్తుంది. జోస్మాన్ తనని చూస్తూ సిగ్గుపడిపోతాడు. వాళ్ళు చెరువు దగ్గర నుంచి బైక్ దగ్గరికి వచ్చి చూస్తే వాళ్ళ లగేజ్ అలాగే డబ్బులు ఎవరు కొట్టేసింటారు. అది చూసి ఇద్దరు షాక్ అయిపోతారు. దాంట్లోనే ఖ్యాతి పాస్పోర్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ దగ్గర బైక్ తప్ప ఇంకేమీ ఉండదు. ఖ్యాతి, పోలీసులకు కంప్లైంట్ ఇద్దాం పదా అంటూ జోస్మాన్ని ఇండియాని తిడుతుంది. దానికి జోస్మాన్ కోపంతో తన మీద ఉండే కోపాన్ని మొత్తం తనని తిట్టి తీర్చుకుంటాడు. అలాగే నువ్వు ఇక్కడే చావు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఖ్యాతి ఒంటరి అయిపోతుంది. తనకి ఏం చేయాలో ఏం అర్థం కాదు. జోస్మాన్ వాళ్ళ పరిస్థితి గురించి వేరే వాళ్ళకి చెప్పి కొన్ని సమస్యలు కొనిపించుకొని ఖ్యాతి దగ్గరికి మళ్ళీ వస్తాడు. ఖ్యాతి ఆకలి మీద ఉంటుంది. దానికి తోడు తనకు వేరే ఛాన్సే ఉండదు. అందుకు తను ఆ రోడ్ సైడ్ ఫుడ్నే తింటుంది. ఖ్యాతి జోస్మాన్తో, నీ దగ్గర డబ్బులు లేవు కదా, ఇవి ఎక్కడి నుంచి వచ్చని అడుగుతుంది. దానికి జోస్మాన్, హ్యూమన్ రిలేషన్ అంటే ఇదే, ఇది అమెరికాలో ఎక్కడా ఉండదు, ఇండియాలో మాత్రమే ఉంటుంది అంటాడు. జోస్మాన్ ఖ్యాతి మీద ఉండే కోపాన్ని తీర్చుకోవడం కోసం తనతో మసాజ్ చేయించుకుంటాడు. ఖ్యాతికి కూడా వేరే దారి లేక తనకి మసాజ్ చేస్తుంది. ఒక పెద్దయిన వాళ్ళిద్దరిని చూసి వాళ్ళ ఇంట్లో ఒక రాత్రి షెల్టర్ ఇస్తాడు. ఆ తర్వాత రోజు ఇద్దరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి బయలుదేరతారు.
దారిలో కొంతమంది వాళ్ళిద్దరిని ఒక గుడిలోకి పిలుచుకొని వెళ్ళి మరీ బీరిస్తారు. జోస్మాన్కి క్యాతీకి గుడి దగ్గర వీర్బాయ్ అనే రిక్షా అతనితో పరిచయం ఏర్పడుతుంది. వీర్బాయ్కి ఇంగ్లీష్ చాలా బాగా వచ్చు. తను క్యాతీతో మాట్లాడి వాళ్ళ గురించి మొత్తం తెలుసుకుంటాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి పిలుచుకొని వెళ్ళి కంప్లైంట్ కూడా ఇప్పిస్తాడు. క్యాతీ ఇప్పుడు యూఎస్కి వెళ్ళాలి అంటే ఢిల్లీలో ఉన్న యూఎస్ ఎంబసీ నుంచి పాస్పోర్ట్ తెచ్చుకోవాలి. కానీ అక్కడ అపాయింట్మెంట్ దొరకాలి అంటే కొంచెం టైం పడుతుంది. వీర్బాయ్ తన పరిస్థితి అర్థం చేసుకొని తన పని ఎంతవరకు తనతో పాటే ఉండమంటాడు. జోస్మాన్ కూడా క్యాతీతో పాటే ఉంటాడు. వీర్బాయ్ ఇల్లు చాలా చిన్నది. అందుకు తన ఇంటి ముందర ఉన్న ఒక పెద్ద డ్రైనేజ్ పైపులో వాళ్ళిద్దరిని ఉండమంటాడు. క్యాతీ ఫస్ట్ దాన్ని చూసి షాక్ అయిపోతుంది. కానీ వేరే దారి లేక అక్కడే ఉంటుంది. క్యాతీ జోస్మాన్తో మాట్లాడుతూ, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఎందుకు వెనక్కి వచ్చావని అడుగుతుంది. దానికి జోస్మాన్, నువ్వు ఇచ్చిన డబ్బు వల్లే నేను మా ఇంటిని అలాగే నాకు ఎంతో ఇష్టమైన బైక్ని కాపాడుకున్నా, అందుకే నిన్ను ఒంటరిగా వదిలే బుద్ధి కాలేదు అంటాడు. జోస్మాన్ మాటలు వింటున్న క్యాతీ చాలా ఎమోషనల్ అయిపోతుంది. జోస్మాన్ క్యాతీతో, ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేవు, కానీ ఫుడ్ మాత్రం తింటున్నాం. ఎందువల్ల అంటే రిలేషన్స్ వల్ల అంటూ రిలేషన్స్ ఎంత గొప్పవో తనకు అర్థమని చెప్తాడు. వీర్బాయ్ అసలు పేరు సన్నీ. తనది రాజస్థాన్ కూడా కాదు, కేరళ. సన్నీ ఫుల్గా తాగి తన గతం మొత్తం జోస్మాన్తో చెప్పుకుంటాడు. సన్నీ ఇంగ్లీష్లో PhD కంప్లీట్ చేసింటాడు. అందుకే తను క్యాతీతో అంత బాగా ఇంగ్లీష్ మాట్లాడింటాడు. తను చదవడం కంప్లీట్ చేసిన తర్వాత తనకి ఒక మంచి కాలేజీలో జాబ్ కూడా వస్తుంది. కానీ అప్పుడే సన్నీ ఒక పెళ్ళైన అమ్మని ప్రేమిస్తాడు. తను కూడా సన్నీని ప్రేమిస్తుంది. కానీ తీరా దొరికిపోయినప్పుడు ఆ అమ్మాయి నేరం మొత్తం సన్నీ మీదే వేస్తుంది. దాంతో పోలీసులు, మీడియా సన్నీ మీదే పడతారు. సన్నీ వాళ్ళందరినీ భరించలేక రాజస్థాన్ వచ్చేసి పేరు కూడా మార్చుకునేసింటాడు. కానీ ఇప్పుడు రిక్షా పని చేసుకుంటూ తన భార్యతో కలిసి సంతోషంగా ఉంటాడు. జోస్మాన్ సన్నీ స్టోరీ తెలుసుకొని చాలా బాధపడతాడు. ఆ తర్వాత నుంచి జోస్మాన్ సన్నీ ఇద్దరు చాలా క్లోజ్ అయిపోతారు. సన్నీ ఒక ఫోన్ అరేంజ్ చేయించి నీ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి హెల్ప్ అడుగు అని క్యాతీతో అంటాడు. క్యాతీ వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తుంది. కానీ ఎవరు తనకు హెల్ప్ చేయరు. ఎందుకంటే తను లాటరీ గెలుచుకున్న తర్వాత ఎవరి డబ్బులు వాళ్ళు సంపాదించుకోవాలి అంటూ తన ఫ్రెండ్స్కి కూడా క్లాస్ పీక్ ఉంటుంది. అందుకు జోస్మాన్ క్యాతీని చూసి జాలిపడి నేను తనకు డబ్బులు అరేంజ్ చేద్దునా అని సన్నీతో అంటాడు. అప్పుడు సన్నీ, అవసరం లేదు, తనకు కావాల్సిన డబ్బుని తనే అరేంజ్ చేసుకొని ఇప్పుడు నువ్వు తన కోసం ఖర్చు పెడితే నీకు ఆ డబ్బులు కూడా బొక్కే అంటాడు. జోస్మాన్ ఫ్రెండ్స్ తన గురించి మొత్తం తెలుసుకొని నువ్వు తనని వదిలేసి ఇక్కడికి వచ్చి తను ఎలాగైనా వెళ్ళిపోతుంది అంటారు. కానీ జోస్మాన్కి క్యాతీని వదిలేసి వెళ్ళడానికి మనసు రాదు. క్యాతీ సన్నీతో పాటు ఉంటూ వాళ్ళతో కలిసిపోవడం స్టార్ట్ చేస్తుంది. క్యాతీ, జోస్మాన్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్గా మారతారు. ఇద్దరు ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటారు. అప్పుడు క్యాతీ జోస్మాన్తో, నువ్వు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ని బాగా హ్యాండిల్ చేస్తావు, మీ ఊరిలో మెకానిక్ షోరూమ్ ఓపెన్ చేసుకో అంటూ ఒక ఐడియా ఇస్తుంది. క్యాతీ సన్నీ రిక్షా నడుపుతూ యాక్సిడెంట్ చేసుకుంటుంది. దాంతో తన ట్రీట్మెంట్కి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. సన్నీ తన భార్య గోల్డ్ చైన్ అమ్మి ఆ డబ్బులు అరేంజ్ చేస్తాడు. జోస్మాన్ ఈ విషయం తెలుసుకొని, నువ్వు మా కోసం ఇప్పటికే చాలా చేశావు, నువ్వు మా కోసం డబ్బులు ఖర్చు పెట్టద్దు అంటాడు. అలాగే తన డబ్బుల కోసం తన బైక్ని అమ్మేస్తాడు. ఈ విషయాన్ని క్యాతీ తెలుసుకొని, నీకు బుద్ధి ఉందా లేదా, ఆ బైక్ నీకెంతో ఇష్టం కదా, నువ్వు నీ ఫ్యామిలీ కోసం కూడా దాన్ని అమ్మలేకపోయావు, అలాంటిది నా కోసం ఎందుకు అమ్మావు అంటుంది. దానికి జోస్మాన్, ఉన్నీలే, నువ్వు నాకు చాలా డబ్బులు ఇచ్చావు, నేను ఆ డబ్బుతో నాకుండే చాలా అప్పులు తీర్చుకున్నాను, అలాంటి నీకోసం నా బైక్ అమ్మడంలో తప్పు లేదులే అంటాడు. జోస్మాన్ మాటలు వింటున్న క్యాతీ, నా కోసం ఎవరు ఇలా ఆలోచించలేదు అంటూ జోస్మాన్కి ముద్దిచ్చి తన ప్రేమను తెలియజేస్తుంది. క్యాతీ ఎలాగైనా సరే తన బైక్ని వెనక్కి తీసుకొని రావాలనుకుంటుంది. కానీ ఆ బైక్ అప్పుడే రాజస్థాన్ దాటి వెళ్ళిపోయి ఉంటుంది. దాంతో క్యాతీ ఏం చేయలేకపోతుంది. క్యాతీకి యూఎస్ ఎంబసీ నుంచి కాల్ వస్తుంది. దాంతో తను, జోస్మాన్ ఇద్దరు కలిసి ఢిల్లీకి వస్తారు. యూఎస్ ఎంబసీ క్యాతీ గురించి తెలుసుకొని తనకి పాస్పోర్ట్ ఇస్తారు. కానీ టికెట్ కావాల్సిన డబ్బులు మాత్రం క్యాతీ వాళ్ళమ్మ క్యాతీకి ఇస్తుంది. అప్పుడు తనకి వాళ్ళ పేరెంట్స్ యొక్క గొప్పతనం ఏంటో అర్థమవుతుంది. క్యాతీ రేపు యూఎస్కి వెళ్ళిపోతుంటుంది. దానికి జోస్మాన్, మనం ఇంకెప్పటికీ కలవలేం కదా అంటూ చాలా బాధపడతాడు. తను క్యాతీకి చెప్పలేని విషయాలన్నీ ఒక లెటర్లో రాసి క్యాతీకి ఇస్తాడు. క్యాతీ కూడా జోస్మాన్ని వదిలి వెళ్తున్నప్పుడు చాలా బాధపడుతుంది. ఫ్లైట్లో క్యాతీ పక్క సీట్లో ఉన్న ఆమెకి మలయాళం వచ్చు. అందుకు క్యాతీ జోస్మాన్ లెటర్ని తనకిచ్చి చదవమంటుంది. జోస్మాన్ ఆ లెటర్లో, నేను నా జీవితంలో ఇంతవరకు ఒక అమ్మాయిని కూడా ప్రేమించలేదు, కానీ నిన్ను మాత్రం చాలా ప్రేమిస్తున్నాను, నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావనే నమ్మకంతోనే ఈ లెటర్ నీకు రాస్తున్నా అంటూ, నా లైఫ్లో నువ్వు ఉన్నా లేకపోయినా నా మనసులో ఎప్పటికీ ఉంటావని రాసింటాడు. క్యాతీ ఆ మాటలు విని చాలా ఎమోషనల్ అయిపోతుంది. క్యాతీ యూఎస్కి, జోస్మాన్ వాళ్ళ ఊరికి వెళ్ళిపోతారు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. జోస్మాన్ ఇప్పుడు మెకానిక్ షోరూమ్ రన్ చేస్తూ లైఫ్లో బాగా సెటిల్ అయింటాడు. ఒకరోజు జోస్మాన్కి, రాజస్థాన్లో మీరు పోగొట్టుకున్న బ్యాగ్ లైసెన్స్ మాకు దొరికాయంటూ రాజస్థాన్ పోలీసులు లెటర్ పంపిస్తారు. అలాగే సన్నీ ఫోన్ చేసి, నా కొడుకు పుట్టాడు, నువ్వు ఇక్కడికి ఖచ్చితంగా రావాలి అంటాడు. జోస్మాన్ రాజస్థాన్కి వచ్చి సన్నీని కలుస్తాడు. అక్కడ సన్నీ జోస్మాన్కి క్యాతీని అలాగే తన బైక్ని చూపించి సర్ప్రైజ్ చేస్తాడు. తన బైక్ దొరికినందుకు జోస్మాన్ చాలా సంతోషపడతాడు. తన బైక్ వెనక్కి రావడానికి మెయిన్ కారణం క్యాతీనే. తను ఎన్నో రోజులు కష్టపడి ఆ బైక్ని సంపాదించి ఉంటుంది. అలాగే తను జోస్మాన్ కోసమే ఇండియాకి వచ్చేసి ఉంటుంది.
ఖ్యాతి తన కోసం వచ్చినందుకు జోస్మాన్ చాలా సంతోషపడతాడు. ఆ తర్వాత ఇద్దరు మళ్ళీ అదే బైక్ మీద ఇండియా మొత్తం ట్రావెలింగ్ చేయడానికి వెళ్తారు. అలా సంతోషంగా మూవీ ఎండుతుంది. సో ఇది ఫ్రెండ్స్, కిలోమీటర్స్ అండ్ కిలోమీటర్స్ మూవీ గురించి. స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూసేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.